రుద్రాభిషేకం అంటే ఏమిటి? రుద్రాభిషేకం యొక్క విశిష్టత ఏమిటి? ఎలా ఆచరించాలి? ధర్మబద్ధమైన కోరికలు పొందడానికి, ఆయు దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందడానికి రుద్రాభిషేకం చాలా ఉత్తమమైనదని పండితులు చెబుతున్నారు. శివుడు బోలాశంకరుడని, అభిషేక ప్రియుడని, ఐశ్వర్య ప్రదాతని, కోరిన వెంటనే కోరికలు తీర్చేవాడని అంటారు. అలాంటి శివానుగ్రహం పొందడానికి, ఇహలోకములో ఉన్న కోరికలు పొందడానికి రుద్రాభిషేకం ఉత్తమమైనదని పండితులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడేవారు, గ్రహ బాధలు, గ్రహపీడలు ఉండేటటువంటి వారు రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిదని పండితులు సూచించారు. ఈ రుద్రాభిషేకాన్ని ఏ రోజైనా ఆలయాల్లో కానీ, శివాలయంలో కానీ, గోశాలలో కానీ లేదా స్వగృహం నందు కూడా ఆచరించుకోవచ్చు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేక రోజులలో రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం విశేషమైన ఫలదాయకమని పండితులు చెప్పారు. సంవత్సరంలో మహాశివరాత్రి రోజు, మాసములలోనూ మాస శివరాత్రి రోజు, శ్రావణ, కార్తీక మాసం వంటి విశేషమైన మాసాలలో చేసుకోవచ్చు. అలాగే వారాలలో సోమవారం రోజు, తిథులలో ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులలో రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా విశేషమని తెలియజేశారు. మహాన్యాపూర్వక రుద్రాభిషేకం 2 విధములుగా చేసుకొనవచ్చును. శివాలయంకు వెళ్ళి తమ గోత్రనామాలతో ఇతరుల చేత చేయించుకొనుట, అభిషేకానంతరం తీర్థప్రసాదములను స్వీకరించుట ఒక పద్ధతి. అయితే ఇందులో స్వయంగా అభిషేకం చేసుకున్న తృప్తి లభ్యం కాదు. అందువలన చాలామంది తామే తమ ఇంటిలో రుద్రాభిషేకం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే కొందరు ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోకూడదని అంటున్నారు. కానీ అది అంతగా పట్టించుకోవాల్సిన మాట కాదు. భగవంతుని అర్చించే విధానాలలో రుద్రాభిషేకం ఒకటి. అందుచేత ఇంట్లో చేసుకొనుటలో ఎలాంటి దోషం ఉండదు. అనేక పూజా వ్రతాదులు ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఇది కూడా అంతే. కేవలం భగవంతునిపై భక్తి, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని జ్యోతిష్యులు తెలియజేశారు. రుద్రాభిషేకానికి అవసరమైన సామాగ్రి: పసుపు, కుంకుమ, అక్షతలు, దళవాక్షతలు, హారతి కర్పూరం, మంచి గంధము కలిపి పెట్టుకొనవలను. పుష్పాలు, తమలపాకులు, ఒక్కలు లేదా ఒక్కపొడి, అరటి పండ్లు లేక ఇతర ఫలాలు, కొబ్బరికాయలు కనీసం 2, పత్తితో చేసిన వస్త్రం, పత్తితో చేసిన యజ్ఞోపవీతం, విభూది, బిల్వదళాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, గంగోదకం లేదా నదీ జలం, మామిడి ఆకులు, గంట, పెద్దపీట, గ్లాసులు 3, ఉద్ధరణలు, చెంచాలు 3, చిన్న పళ్ళాలు 3, దీపారాధన కుంది, వత్తులు, నువ్వుల నూనె, అగ్గిపెట్టె, మహానివేదనకు వివిధ వంటకాలతో కూడిన ప్రసాదం, బిందితో అభిషేక జలం, పానవటంతో ఉండేదే శివలింగ ప్రతిమ, తుండుగుడ్డ, సుగంధ ద్రవ్యాలు, యాలుకల పొడి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం తగుమాత్రంగా, అగరవత్తులు గుచ్చడానికి చిన్న స్టాండు, పండ్ల గుజ్జు మూతతో సహా గిన్నె, చిన్న పళ్ళెంతో బియ్యం, అభిషేకించిన జలం తీసే పాత్ర. రుద్రాభిషేకం చేసే విధానం: అభిషేకం చేసే ప్రదేశం కొంత విశాలంగా ఉండటం అవసరం. తూర్పు వైపున వీలు కాకపోతే ఉత్తరం వైపు గోడ దగ్గర యజమాని అంటే అభిషేకం చేసే వ్యక్తి తూర్పు ముఖంగా లేక ఉత్తర ముఖంగా కూర్చొని అభిషేకం చేయాలి. గోడకు దేవుని చిత్రపటాలు ఉంటే మంచిది. గోడకు వీలు కాకపోతే చక్కగా పీటపై కొత్త వస్త్రం పరిచి చిత్రపటాలను అలంకరించి గోడకు ఆనించి ఉంచవచ్చును. ఒక చిన్న పళ్ళెంలో బియ్యం పోసి ఒక తమలపాకును ఉంచి దానిపై పసుపు గణపతిని చేసి కుంకుమను పెట్టవలను. ఒక గ్లాసులో నీళ్లు పోసి ఉద్ధరిని వేసి ఆ గ్లాసును ఆచమనమునకు ఉపయోగించాలి. ఒక చెంబులో 3 మామిడి ఆకులు వేసి సగము వరకు నీటిని పోసి అక్షతలు, గంధం వేసి 3 పువ్వులు వేసి దానికి 3 చోట్ల గంధం అద్ది దానిపై కుంకుమను పెట్టవలను. ఇది కలశ పాత్ర అవుతుంది. అభిషేకం చేయువారు కూర్చున్న చోట నుంచి మధ్య మధ్యలో లేవరాదు. అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుని కూర్చుండవలెను. సంకల్పము చెప్పుకొనున్నప్పుడు శ్రీశైలం నుండి అభిషేకము చేయుచున్న స్థలము ఉన్న దిశ, తెలుగు సంవత్సరము జరుగుచున్న ఆయన ముతువు, మాసము, పక్షము మొదలగునవి తెలుసుకొని ఉండి ఆ సమయంలో చెప్పవలెను. ఇతరులు కూడా అభిషేక క్రియలో పాల్గొనవచ్చును. అయితే వారు స్నానం చేసి ఉండవలెను. నమ్మకము చెప్పినప్పుడు ఒకరి తర్వాత ఒకరు అభిషేక క్రియలో పాల్గొనవచ్చును. రుద్రాభిషేకము భగవంతునికి ప్రియమైనది. అభిషేక ప్రియో శివ అంటారు. అలాంటి రుద్రాభిషేకాన్ని స్వయంగా చేసుకొని ఆ శివుని కృపకు పాత్రులు అవుతారని పండితులు తెలిపారు. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.